నరేంద్ర మోడీ జవహర్లాల్ నెహ్రూని విమర్శించారు. ఆయన ఏమంటున్నాడంటే జమ్మూ కాశ్మీర్లో తప్పిదం చేసింది జవహర్లాల్ నెహ్రూ. ఎందుకంటే సర్దార్ పటేల్ ఏమని చెప్పాడంటే ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని ఒకేసారి స్వాతంత్రం రాగానే అన్ని భారతదేశంలో కలిపేసుకుందాం అన్నప్పుడు కాశ్మీర్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు నెహ్రూ. దానివల్లనే కాశ్మీర్లో ఇంత పెద్ద మారణకాండ జరిగింది, టెర్రరిస్టులు పెరిగారు. ఈ దౌర్భాగ్యం ఏర్పడటానికి కారణం నెహ్రూనే. ఆయన చేసిన తప్పిదమే కాశ్మీరీ ప్రజలు, భారతదేశం ఈ పరిస్థితులు అనుభవిస్తూ ఉంది అని చెప్పేసి ఆయన విమర్శించాడు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ని చాలా గొప్పగా ప్రశంసించాడు కూడా. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ చెప్పినా చెప్పకపోయినా వీడు చేసిన తప్పిదాలు తెలుసు. ఎందుకంటే దేశ విభజన జరిగినప్పుడు ఏం జరిగిందనేది చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు దేశ విభజన జరగడానికి కారణమైంది, జరిగినప్పుడు పాకిస్తాన్ ఇండియా ఏర్పడటానికి కారణమైంది, దానిలో హైదరాబాద్ దుస్థితి ఏంది, కాశ్మీర్ దుస్థితి ఏంది, ఇవన్నీ కూడా తెలుసు. బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడింది, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. తెలియదు అనుకుంటే కష్టం. కాకపోతే ఈరోజు బహిరంగంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, బహిరంగంగా యువత మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా నెహ్రూ తప్పిదాన్ని ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు. సో మరి పూర్వకాల తప్పిదాలని మాట్లాడుకోవాలా వద్దా అంటే ఆ కర్మ ఫలితమే ఈరోజు కాశ్మీర్ అనుభవిస్తూ ఉంది, దేశం అనుభవిస్తూ ఉంది. కాశ్మీర్లో జరుగుతున్న తీవ్రవాదం అయి ఉండొచ్చు, కాశ్మీరీ సమస్యలు అయి ఉండొచ్చు, ఇవి దేశం మొత్తం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. సో దీనికి కారణం ఎవరు అంటే ఆయనే నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. సో మరి ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు, ప్రజలు ఎంతవరకు విశ్వసించరు, చరిత్ర వాళ్ళని క్షమిస్తుందా, చరిత్ర వాళ్ళని క్షమించదా, మరి భారతదేశం ప్రజల మనోభిప్రాయం ఏంది అనేది వేచి చూడాల్సింది నెక్స్ట్ ఎలక్షన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.